హలో హలో నాను మీ జోగిని వచ్చాను. మార్కెట్లో ఆషాఢం ఆఫర్ లాగా ఎన్నికల సీజన్లో ఫ్రీ 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 అంటూ లగెత్తుకు వచ్చేస్తారు మన నాయకులు. మా కోటెత్తు బంగారం, స్కూటీలు, డబ్బులు, ల్యాప్టాప్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఫ్రీ 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 అంటూ నమ్మించేసి ఆ తర్వాత కూర్చొని మన నట్టేట ముంచాడు మన నాయకులకు ఓపిక పెట్టి విద్యా. తమిళనాడులో అయితే ఉచిత పథకాల పోటీ నడుస్తుంది. రూపాయి ఆశ చూపించి కోట్లు దండుకోవడం అంటే ఇదే మరి. ఇంక మరి ఈ వారం కూడా మా లీడర్లు చేసిన తమాషాలు చాలా ఉన్నాయి. కూసేపు అవన్నీ డిస్కషన్ చేసుకుందాం. ఏంటంటారు? దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. పార్టీ నీది కాదు, మీ తాత ఖర్జూరపు నాయుడుది కాదు, లేదంటే మీ నాన్న చంద్రబాబు నాయుడుది కాదు. బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది డ్రామా కాకపోతే. నంగనాచి అనిత, ఎక్కడున్నావు నువ్వు? ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు ఒక ఎమ్మెల్యే పోయి అధికారి యొక్క బాత్రూమ్ లో కూర్చోటం. దీని మీద దుష్ప్రచారం చేసిన, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి మచ్చర్ పైల్వాన్ గాడు పెద్ద పెద్ద డైలాగ్ ఉండేది 3 ఫీట్ మాట్లాడదేమో తీసుమార్క్ అన్నమాట. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ప్రేమ ఎక్కువ. మాది నంబర్ 1 పార్టీ అయితే మీరు చూడండి. ఖుషి మూవీ చూసినాం మొన్న. పవన్ కళ్యాణ్ దావకుండా తొక్కు నాకుతాడు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, వ్యాక్సిన్లు వంటి ఐటమ్స్ కనిపెట్టింది నానే 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 అని రోజుకి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు కదా మన చంద్రబాబు గారు. ఇప్పుడు ఆ లిస్టులో మరో కొత్త ఐటమ్ చేరిపోయిందంట. అదేటో బాబు గారు అడిగి తెలుసుకుందాం. బాబు గారు నమస్కారం సార్, చెప్పండి. యుద్ధం వచ్చింది. అవును సార్, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదా. వంట గ్యాస్ కొరత వస్తా ఉంది. మరి ఎలా సార్? గ్యాస్ సిలిండర్ లేకపోతే కట్టం కదా. దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. గ్యాస్ సిలిండర్ల మీద వంట చేయడం నేర్పింది మీరేనా? నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. మీరే గనక లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ పెజానికం మొత్తం ఏటైపోయేదో ఏటో. వాకే వాకే. ఇంకేంటి సార్ విశేషాలు? తొందరలో ఆకస్మిక తనిఖీలు పాత రోజులు గుర్తు చేస్తూ. అయ్య బాబోయ్, పెద్ద ప్రోగ్రామే పెట్టుకున్నారుగా. ఎక్కడన్నా పని సరిగా జరగకపోతే అక్కడ శ్రద్ధ పెడతా. ఒకవేళ ఎవరన్నా బాగా పని చేస్తే ఏం చేస్తారు? బాగా చేసిన వాడిని అభినందిస్తా. బాగా చేయకపోతే? బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మీకు నేర్పిస్తా. ఒకవేళ నేర్చుకోకపోతే ఏంటి? నేర్చుకోకపోతే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మీకే కాదు మా పార్టీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. బాగుంది సార్, గుడ్ డెసిషన్. సరే సార్, ప్రజలకు ఏదన్నా మంచి మోటివేషనల్ స్టోరీ ఏదన్నా చెప్పండి సార్. ఓపిక పూర్తిగా నశించింది. అవును సార్, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవకు దిగుతున్నారు. చిన్న సంఘటన చెప్తున్నా మీకు. చెప్పండి చెప్పండి. మంగళగిరిలో భార్య భర్త టీవీ చూసుకుంటుంది భార్య. మరి భర్త ఏంటి చేస్తున్నాడు? భర్త కూర్చున్నాడు. ఓహో, ఈవిడ సౌండ్ ఎక్కువ పెట్టుకునింది. అప్పుడు భర్త ఏమన్నాడు సార్? భర్త అన్నాడు కొంచెం సౌండ్ తగ్గించుకో, ఎక్కువ ఉంది. మరి భార్య ఏడు చేసింది, సౌండ్ తగ్గించిందా? ఆ మాట ఒక్క మాటకు భర్త మీద కోపం వచ్చి భర్తను చంపేసింది. ఓరి నాయనో, సౌండ్ తగ్గించమన్నందుకు భర్తనే లేపేసిందా? అయ్య బాబు. ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఇన్ని టెన్షన్ల మధ్య మెడిటేషన్ ఎలా కుదురుతుంది గురుగారు? అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా. యోగాలు అయ్యి ఎందుకులేండి సార్? ఆ భార్యాభర్త ఇద్దరికి చెరో టీవీ కొనిస్తే సరిపోదు కదా. నేను ఎంత ఆలోచించినా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత తెలివైన వాడినన్నా ఇంధనం లేకపోతే బండి కదలదు. అంత అనుభవం ఉండి అంత తెలివైన వారై ఉండి కూడా బండి కదలడం లేదంటే మీ బండి బోరుకొచ్చేసిందేమో సార్. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. మరి కేంద్రం వాళ్ళు ఇచ్చే వాటా ఏడు చేస్తున్నారు సార్. కేంద్రం ఇచ్చే గ్రాంట్ గాని మనకొచ్చే వాటా గాని అప్పులు వడ్డీకి సరిపోతాయి. అవును సార్, వారం వారం అప్పులు తెస్తున్నారు కదా, ఆ డబ్బులు ఇట్టిపోతున్నాయి సార్. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. సంపద సృష్టించేస్తా, ఆదాయం పెంచేస్తా అన్నారు కదండి. అంటే అవన్నీ ఉత్తుతిరేలేనా? అంతేలేండి, ఎన్నికలకు ముందు ఓ మాట,
తర్వాత ఇంకో మాట అందరికి తెలిసిందే కదా మీ గురించి, ఏటో మా పిచ్చి కాకపోతే. ఒకప్పుడు పార్టీని సోరీ చేశారు, ఇప్పుడు క్రెడిట్ సోరీ చేస్తున్నారని చంద్రబాబు గారి మీద సెటైర్లు వేశారు కార్ము వెంకటరెడ్డి గారు. నమస్తే అన్న, ఏంటి మీ పార్టీ క్రెడిట్ స్టోరీ కారా పట్రస్ అని అంటున్నారు ఆ లోకేష్ గారు, దానికి మీరు ఏంటంటారన్నా? పార్టీ నీది కాదు, మరి ఎవరిది పార్టీ? మీ తాత ఖర్జూరపు నాయుడుది కాదు, వాళ్ళ నాందా? మీ నాన్న చంద్రబాబు నాయుడుది కాదు. మరి ఎవరిదన్నా పార్టీ? నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళ తాతదన్నట్టే కదా. ఆ పార్టీని జయప్రదంగా ఎలా లాక్కున్నారు మీరు? మర్యాదగా అడిగితే ఇవ్వలేదన్నా, అందుకే లాగేసుకున్నారు. మీరు ఆ పార్టీని దొబ్బేశారు, ఇంకా గట్టిగా చెప్పాలంటే. ఇప్పుడు అదంతా కాదన్నా, మీ పార్టీ క్రెడిట్ స్టోరీ చేస్తుంది అంటున్నాడు లోకేష్, ముందు దాని గురించి మాట్లాడండి. పిల్లనిచ్చినటువంటి మాకు చెప్పులేయించి ఆయన స్త్రీలోలుడుగా నగ్నంగా ఈనాడులో కార్టూన్ లేపించి ఆ పార్టీని లాక్కొని మరి అదే వేదికగా కూర్చొని క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నావా? అదేటన్నా, అప్పుడు చెప్పులేయించిన పాయింటే పట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన ఫోటోకు దండేసి దండం పెట్టేది చూడట్లేదు మీరు. సహజంగా మీరు ఉత్తుత్తు డిమాండ్లు చేస్తారు కదా. ఉత్తుత్తు డిమాండ్లు అంటే? ఉత్తుత్తు కామన్ అని ఉంటాయి సినిమాలో, భద్రా సినిమాలో. అన్న కూసింత అర్థం ఏంటి చెప్పు. మీరు ఉత్తుత్తి భారతరత్న ఇవ్వాలని, కామన్ గా భారతరత్న ఇవ్వాలని అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తారు కదా. ఆ ఉత్తిత్తి డిమాండ్ ప్రతి సంవత్సరం కామన్ గా ఎన్టీఆర్ గారు జయంతిలో చేస్తుంటారు. కనీసం నేను అది కూడా ఎందుకు ఆడవాలా? ఆ ఉత్తిత్తి డిమాండ్ కూడా సంవత్సరానికి ఓపాలే చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యరాళ్ళు. మరి లేదంటే అసెంబ్లీలో తీర్మానం అన్న పెట్టాలి కదా దీంతో పాటు ఉత్తుత్తి తీర్మానాలు. ఏమని పెట్టమంటారా ఉత్తిత్తి తీర్మానం? ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇమ్మని మాత్రం అడగరు. చెప్పాను కదన్న, సంవత్సరానికి ఓ పాలు మాత్రం డిమాండింగ్ చేస్తారు. రోజు చెయ్యాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి, అర్థం చేసుకోరు. ముఖ్యమంత్రి బస్సులో పడుకొని పాలించడం చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? దట్ ఈజ్ చంద్రబాబు అని అన్నారు పయ్యవులు కేశవ్ గారు. దాని మీద మాట్లాడడానికి పేరు నానిగారు రెడీగా ఉన్నారు అక్కడ. నమస్కారం నానిగారు. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఏటన్నారు మీరు అన్నారా? భారతదేశంలో ఎక్కడా కూడా బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని. మరి బస్సులో నిద్రపోయిన చంద్రబాబు మీద సార్ మీరు మాటి మాటికి సెటైర్లు వేస్తారు. ఎందుకు నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు బస్సులో? మీరు ఎందుకు? దొంగతనంగా అక్కడ దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చి ఇక్కడ బస్సులో పడుకున్నారు. ఇంతకీ కేసు ఏమైంది సార్? ఇంకో నాయుడు గారు పంచాయతీ చేశాడు. ఎవరెవరికి మధ్య పంచాయతీ? రావు గారికి, నాయుడు గారికి. పంచాయతీ తీర్మానం ఏంటి? కట్టుబట్టలతో వెళ్ళిపోవాలన్నారు, వచ్చేసారు. మీరు వచ్చి బస్సులో ఉన్నారు. ఎలా అయితే ఏంటి సార్? బాబు గారు బస్సులో పడుకున్నారా లేదా? బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది, డ్రామా కాకపోతే. అంటే బస్సులో ఉండొద్దంటారా? దేనికి బస్సు ఎందుకు? మరి ఎక్కడ పడుకోమంటారు సార్ ఆయన్ని? లింగంనేని రమేష్ బిల్డింగ్ అప్పుడు ఉందిగా. ఆయన ఏడు సార్ మీరు బస్సుల్లో పడుకుంటే వచ్చినంత మైలేజీ బిల్డింగ్ గెస్ట్ హౌస్ లో పడుకుంటే వస్తదా? చంద్రబాబు మనస్తత్వం ఎంత నీచంగా ఉంటదంటే నాయుడు గారిది. ఎలా ఉంటది? ఫైర్ యాక్సిడెంట్ అని పేపర్ లో రాగానే ఇందులో కుట్ర కోణం ఉంది, పోలీసులు మీరు తొందరగా అందులో ఎవడున్నాడో లాగంటే వైసీపీ ఎవడన్నా అరెస్ట్ చేయమని. అసలు ఆ పైపులు ఎలా కాలిపోయాయి సార్? ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడు 4 నెలల నుంచి ఆ సెక్యూరిటీ గార్డుకి జీతం ఇవ్వలేదంట. జీతం ఇవ్వకపోగా ఆడిని డబుల్ డ్యూటీ చేయమంటున్నారంట. ఆడి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి ఆడు అంటించాడని చెప్పని పోలీసులు చెప్తున్నారు. మరి ఎల్లో మీడియాలో రాశారా సార్ ఈ పాయింట్? ఈనాడు ఆంధ్రజ్యోతికి వచ్చేప్పటికి అశ్వత్థామ హత కుంజరాలుగా సూపర్వైజర్ ఎక్కువ డ్యూటీ వేయటం వల్ల ఫ్రస్ట్రేషన్ అంటించాడని చెప్పని. ఏటా 4 నెలల జీతం ఇవ్వలేదని రాయలేదా? 4 నెలల జీతం మింగేశారు. అదే మరి ఎల్లో మీడియా చేసే జిమ్మిక్కులు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్. బాబు గారి మీద ఏక వాళ్ళని ఇవ్వరండి వాళ్ళు. రాస్తా రోకో, రైల్ రోకో ఇలాంటి నిరాహార దీక్షల గురించి మీరు వినే ఉంటారు, కానీ బాత్రూమ్ దీక్ష గురించి ఎక్కడన్నా విన్నారా? ఓ టీడీపీ ఎమ్మెల్యే గారు పల్నాడు ఎస్పీ ఆఫీసులో ఉన్న బాత్రూంలోకి దూరి ఇలాంటి ఘోరమైన దీక్ష చేసి ఆయనకు కావలసిన వ్యక్తికి పోస్టింగ్ ఇప్పించుకున్నాడంట. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు గోపిరెడ్డి గారు. అన్నా చెప్పండి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు ఒక ఎమ్మెల్యే పోయి అధికారి యొక్క బాత్రూమ్ లో కూర్చోటం. ఎంతసేపు కూకున్నాడన్నా ఆ బాత్రూమ్ లో? ఆయన 5 గంటల పాటు కూర్చోటం ఎక్కడ చరిత్ర లేదు. 5 గంటల? నాయన బాత్రూమ్ లో కమోడ్ ఫిట్టింగ్స్ చేసే ప్లంబర్ కూడా ఉండడు అంతసేపు లోపల. అప్పుడు దాకా యాంటీ రూమ్ లో కూర్చున్నాడు 5 గంటలు. మరి ఆ రూమ్ లోనే కూకోవచ్చు కదా,
బాత్రూంలోకి ఎందుకు దూరాడు? ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు భాష్యం ప్రవీణ్, ఐజీ గారు వీళ్ళందరూ రావడంతో బాత్రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇది ఎక్కడ గొడవండి బాబు? అది బాత్రూమ్ అనుకున్నాడా, బెడ్రూమ్ అనుకున్నాడా? ఆఖరికి బాత్రూమ్ లో తలుపులు పగలగొట్టి బయటికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే. అయ్యో, ఓ ఎమ్మెల్యేని ప్రశాంతంగా బాత్రూమ్ లో కూడా కూకోనివ్వరా? నాకు అర్థం కాలేదు అసలు బాత్రూమ్ లో కూర్చొని నిరసనలు ఏంటో. అది సరేనా? ఆయన బాత్రూమ్ దిగి చేస్తుంటే ఈ పోలీసులు ఏంటి చేస్తున్నారు? పోలీసులు ఎంత దిగజారిపోయారంటే ఒక ఐజీ వచ్చి బతిలాడే కార్యక్రమం చేస్తున్నాడు ఎమ్మెల్యే. పాపం పోలీసులు నన్ను ఏటి ఉపయోగం అన్నా, రాష్ట్రంలో పరిస్థితి అలా ఉంది. మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇలాంటి తమాసాలు చాలా జరుగుతున్నాయన్నా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఒక మాట అంటాడు, ఏ మాట అది? తోలు తీస్తా అని. అవునన్నా, ఎవరన్నా రౌడీజం చేస్తే తోలు తీసేస్తాడు బాబు గారు. ముందు మీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ముందు వాళ్ళ తోలు తీయాలా? మీరు ఊరుకోండి అన్న. వాళ్ళ పార్టీ నాయకులు ఎంత లతుకోరు పనులు చేసినా వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనెవరు బాబు గారు. తోలు తీయాలండి, తోలు. కుదరదంటే కుదరదంతే. రాష్ట్రంలో ఆడవాళ్ల మీద, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే దిక్కురుమని హోంమంత్రి మాజీ ముఖ్యమంత్రిని తిట్టడానికి మాత్రం పరిగెత్తుకొస్తుంది అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు నాగమల్లీశ్వరి గారు. నమస్తే మేడం. మళ్ళీ ఏంటన్నారు హోంమంత్రి గారు? నంగనాచి మాటలు అని అంటుంది. ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని నంగనాచి మాటలు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. అది ఆవిడ స్టైల్. నీ చదువేందో, నీ విజ్ఞత ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు గాని. మీకే కాదు మేడం, రాష్ట్రంలో ఎవరికే అర్థం కావట్లేదు. నంగనాచి అనిత, ఎక్కడున్నావు నువ్వు? ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే ఎప్పుడు బిజీగా ఉంటారు మేడం గారు. చిన్న బిడ్డలకి ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎక్కడున్నావు అనిత? ఆఫీసులోనే ఉన్నారు. రాష్ట్రంలో మడ్డల్లో అయిపోయి డ్రమ్ములలో తేలుతుంటే, ఫ్రిడ్జ్లలో పెడుతుంటే ఎక్కడికి పోయావు నంగనాచి అనిత అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతున్నారు. మేడం గారికి ఇంకేం పని పాట లేదా? రాష్ట్రంలో ఎక్కడన్నా ఏటన్నా జరిగితే ఆవిడకేటి సంబంధం? మా జగన్ అన్నని మాట్లాడేటప్పుడు ఈసారి కాస్త నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనితక్క. మీరు ఎంత చెప్పినా ఆవిడ నోరు అదుపులో ఉండదు మేడం. ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి నోటికి ఏదొస్తే అది నేను మాట్లాడతాను, చెల్లుబాటు అవుతది అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకునే వాళ్ళు లేరు. ఊరుకోకపోతే మరి ఏడు చేస్తారు? తాట తీసి కూర్చోబెట్టే రోజులు వస్తాయి. తాట తీసి కూర్చోబెడతారా? ఎవరు? మీరా? మేం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే మిమ్మల్ని కూర్చోబెట్టే రోజు ఒకటి వస్తుంది. అలాగైతే వాకే. అప్పటి వరకు మీరు వెయిట్ చెయ్యక తప్పదు మేడం. డింగ్ డాంగ్ 2.0లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. అమ్మ తోడు అడ్డంగా నరికెత్తా అని ఒక సినిమా డైలాగు ఉందో మీరు విన్నారా? మేము చెయ్యబోయే పనులపై దుష్ప్రచారం చేస్తే అదే పని చేస్తామని ఫుల్లుగా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్కారం సార్, కొత్త ప్రోగ్రాం ఏదో స్టార్ట్ చేసినట్టున్నారుగా? మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మా ప్రభుత్వం చేపట్టింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి పని చేస్తున్నారు. కానీ అందులో ఏవో లొసుగులు ఉన్నాయని అంటున్నారు సార్ ఆ ఎక్స్పర్ట్ వాళ్ళు. దీని మీద దుష్ప్రచారం చేసిన, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుంది. ఏటేటి శివతాండవం చేస్తారా? అయ్యో బాబోయ్. మంచి చెడు రెండు ఉంటాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు వాళ్ళతో ఉంటే చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. అయితే మంచి వాళ్ళకి ఎలా దగ్గర అవ్వాలి సార్? మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి. మరి చెడ్డ వాళ్ళని ఏం చెయ్యాలి? చెడు వాళ్ళు ఉంటే 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ స్నేహాన్ని విడిపించుకోవాలని పెద్దలు చెప్పారు. అంటే ఏది చెయ్యాలన్నా ఓ 20 రూపాయలు జోబులో ఉంచుకోవాలి. అయినా ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు సార్? అందరూ అరిచేతిలో బెల్లం పెట్టి మోసేయి నాకించే వాళ్ళే ఉన్నారు. ఓకే సార్, ఓకే సార్. ఈరోజు చాలా మంచి సందేశం ఇచ్చారు సార్. సామెతలతో చెడుగుడు ఆడుకున్నారు కేటీఆర్. సటైల్తో రెచ్చిపోయారు. నమస్కారం సార్. కొత్త సామెతలు ఏమైనా ఉన్నాయా ఇవాళ? నేను మాటలు వింటుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి మాట్లాడు. ఏం మాట్లాడారు సార్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య? వెనకటికి ఎవడో చెప్పిండు. ఏడు చెప్పాడు? ఇంకా మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగా నూనెనట. ఇప్పుడు ఈ సామెత
ఎందుకు వదిలినట్టు తమరు? ఢిల్లీ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు, అందులో తప్పేటం. మరి దొంగ తిరిగిన చూస్తారు కదా. అంటే మీకు సీఎం గారు దొంగలాగా కనిపిస్తున్నారా? అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు. ముఖ్యమంత్రి అలా చూస్తారా సార్ ఎవరన్నా? దొంగ లెక్కనే చూస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏదైతే. మీరు ఇలా మాట్లాడితే ఆయన ఇంకొంత డోస్ పెంచేస్తాడు. ఏదైనా కొద్దిగా హైట్ కు తగ్గ మాటలు మాట్లాడాలి. హైట్ కు మాటలకు ఏడు సంబంధం సార్ నాకు తెలియక అడుగుతాను. ఓ మచ్చర్ పైల్వాన్ గాడు పెద్ద పెద్ద డైలాగులు. మచ్చర్ పైలువానా? ఆయన ఉండేది 3 ఫీట్, మాట్లాడదేమో 30 మార్క్ అని మాటలు. సార్ దిస్ ఈస్ టూ మచ్ అండి. ఎట్లుంటదంటే నేను పోయి ఒక ఆడోడు ఉంటాడు కదా, రాకో బీకో పెద్ద ఫైటర్. ఎవరు సార్ ఆ ఫైటర్? రాకా డ్వేన్ జాన్సన్ అని ఒకడు ఉంటాడు, చూసింటారు కదా మీరు WWE లో. ఏమో సార్ నాన్న ఎప్పుడు చూడలేదు. వాని ముంగట పోయి నేను తొడగొట్టినా అనుకో, ఏటవుతుంది? చింతపండు గాను. అదేటి మరి ఈయన కూడా అంతే. ఎవరు రేవంత్ రెడ్డి కూడా ఆయన చేశారు. దిగబలిసిన కోడి ఒకటి చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. అట్లున్నది ఈయన కథ. ఇప్పుడు లీడర్లు అందరూ తొడలు కొట్టేవాళ్ళే సార్, ఎవ్వరు తగ్గడం లేదు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడిపే సర్కారా రౌడీ దర్బారా? ఇంకా నయ్యం, నువ్వు నడిపేది చెన్నై ఎక్స్ప్రెస్ ఔరా మైలా అని అడగలేదు. ఇంకొదిలేండి సార్. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియజేయండి ఏమనగా, అది త్వరలో మీ ముందుకు కొత్త రాజకీయ పార్టీ రాబోతుందో. ఏటలా చూస్తారు? కొత్త పార్టీ గురించి కౌతుగారు అనౌన్సింగ్ చేశారు. నమస్తే కౌతుగారు, ఎప్పుడు పెడుతున్నారండి కొత్త పార్టీ? చెప్పండి. ఎందుకు కావాలి కొత్త రాజకీయ పార్టీలు? కొత్త రాజకీయాల కోసం, కొత్త ఆలోచనల కోసం. ఎవరి కోసం పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? మాకు తెలదండి బాబు, మీరే చెప్పండి కూర్చొని. ప్రజల కోసం పుట్టాలి. ఇంతకు మీరు రాజకీయ పార్టీ పెడుతున్నారా లేదా? ముందు ఆ విషయం చెప్పండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తా ఉన్నాం. అదే కదా నాన్న కూడా అడిగేది. మరి డేట్ ఫిక్సింగ్ చేస్తారా కొత్త పార్టీ కోసం? ఏప్రిల్ 25వ తారీఖు నాడు. ముహూర్తం ఎప్పుడండి? ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. వెరీ గుడ్. ఇంతకే పార్టీ పేరు చెప్పలేదు. మార్నింగ్ 10 o'clock కి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. అప్పటి వరకు సస్పెన్సేనా? ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి రావాలి. ఎలా రావాలండి? మంచిగా పొద్దుగా లేచి సద్దన్నం తిని బయలుదేరండి. సద్దన్నంతోనే సరిపడేస్తారా? వచ్చినాక మీటింగ్ అయినా ఉడకన్నం తిందాం. మీరు ఎవరికో ఒకరికి బి పార్టీగా ఉంటారు అని అనుకుంటున్నా మేడం కొంతమంది. నేను ఎవరికి బి పార్టీ ఉండని చెప్పిన కదా. మరి కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీలతో పోటీ పడి తట్టుకోగలరా మీరు? మాది నంబర్ 1 పార్టీ అయితే మీరు చూడండి. వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ అంటే అలాగుండాలి మేడం. సరే మీ ఏర్పాట్లు మీరు ఉండండి. ఆల్ ది బెస్ట్. సినిమాల్లో హీరోలు మందు కొట్టే సీన్లు బ్యాన్ చేయాలి అని డిమాండింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. ఇప్ప పువ్వు సారాతో చాలా లాభాలు ఉన్నాయని ఒక కొత్త పాయింట్ లేవనెత్తారు. నమస్కారం సార్. ఏంటి సార్ ఈ సారా సంగతిలో? రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. అసలు ఈ సారా టాపిక్ ఎందుకు ఎత్తుకున్నారండి మీరు? మళ్ళీ సినిమా యాక్టర్లు ఆల్రెడీ చేశారు. మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. సినిమా అన్నాక డైరెక్టర్ గారు ఏడు చెప్తే అది చెయ్యాలి, తప్పదు. ఖుషి మూవీ చూసినాం మొన్న. ఎలాగుంది ఖుషి మూవీ? దాంట్లో పవన్ కళ్యాణ్ అలీ ఉంటాడు. అయ్య బాబోయ్, మా అమూల్ కామెడీ కాదు అది. వాళ్ళిద్దరూ కలిసి మందు కొట్టే సీన్ మాత్రం కేక. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. పవన్ కళ్యాణ్ తొక్కు నాకితే మీకేటి, పప్పు నాకితే మీకేటి. అది సినిమా సార్, ప్రతిదీ నెగిటివ్ గా చూడకండి. నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీ లాగా చూడాలి. అయితే ఇప్పుడు మీరు ఏటంటారు? కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి దూలిపెట్టి పోతామంటారు. అసలు మీరు తాగాలంటున్నారా తాగొద్దు అంటున్నారా? నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దు అంటున్నాను. మీరు ఎంత చెప్పినా తాగే వేళ తాగుతూనే ఉంటారు సార్, వాళ్ళు మారరు. బాలకృష్ణ మామ పెగ్గులా అంటే పప్పులలో ఒకటి 2-3 పెగ్గులు తాగుతున్నారు. అది కూడా సినిమానే కదా సార్. అసలు మూవీస్ డ్రింక్స్ తాగేదే చూపించద్దు. ఇప్పుడు సినిమాల్లో హీరోలు ఎక్కువగా పోరంబోకు పాత్రలోనూ నటిస్తున్నారు. మరి పోరంబోకులు అన్నాక మందు కొడతారు, దమ్ము కొడతారు, తప్పేటి ఉంది? ఇంకా మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా ఎక్కడున్నాడో చూసేద్దాం, లైవ్ లోకి లాగేద్దాం. ప్రకాశ్ తిరగాసు, రోజుకి మరి డోస్ పెంచేస్తున్నావుగా. ఓ తిరగాసు
ప్రకాశం ఏంది జోగన్న? ఏటి నువ్వు చేస్తున్న పని? నాగిని డాన్స్ చేస్తున్నానా? రాత్రంతా ప్రాక్టీస్ చేశా. కాపువయ్యా ఆపు. అసలు నీ ఏజ్ ఎంత? నువ్వు చేస్తున్న డాన్స్ డాన్స్ చేయడం కూడా తప్పేనంట జోగన్న. నాకు తెలియగలుగుతున్నాను త్రికాసానియా. నువ్వు రిపోర్టర్వా డాన్సర్వా? ముందు చెప్పా విషయం. అంటే ఏంది నువ్వు చెప్పేదే? రాజకీయ నాయకులు మాత్రమే నాగిన్ డాన్సులు చేయాలా? వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయాలా? రిపోర్టర్లు డాన్స్ చేయకూడదా? నువ్వేం పాపం చేసావు జోగన్న? రాజకీయ నాయకులా? ఎవరు చేశారు? కొత్త వీడియో రిలీజ్ అయింది, చూడలేదు? నాన్న చూడలేదు. చూడలేదా? సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది కదన్నా, నువ్వు చూడలా? అయితే ఎట్టా బతుకుతావు జోగన్న నువ్వా? నేను ఎట్టగట్ట బతుకుతాను కానీ అసలు విషయం ఏంటో చెప్పు. చూడు వాళ్ళు ఎట్టా ఎంజాయ్ చేస్తున్నారు. చూసావు కదా, వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ నేను చేస్తే మాత్రం తప్పేంది జోగన్న? వాట్ పర్ఫార్మెన్స్! ఎవరు ప్రకాశు ఆ కొత్త కళాకారులు? కళాకారులు కాదు జోగన్న, కాట్రాజు. ఒరే, ఇది కూడా తెలియదు మన తెలుగు తమ్ముళ్ళనా అనుకున్నా. బుష్ బుష్ అని బుస్స కొడుతున్న ఆ భారీ తమ్ముడు ఖచ్చితంగా ఏదో ఒక సైర్మన్ పదవిలో ఉండే ఉంటాడు. ఆమె కరెక్ట్. నీకట్టా తెలుసానా? ఆయన నిజంగా ఆలయ కమిటీ చైర్మనే. ఎంతమంది చైర్మన్లు చూడలేదు, ఎంతమంది కాటరాజులు చూడలేదు. నీకు జోక్ చెప్పనా? ఏంటి? అదంతా ఫేక్ వీడియో, ఎవరో కుట్ర చేశారు అని చెప్తున్నారు నా ఊళ్ళో. అడ్డంగా బుక్ అయ్యాక అందరూ చెప్పే కబుర్లే వాటిని పక్కన పెట్టి ఇంకేమైనా వార్తలుంటే చెప్పు. ఏం చెప్పమంటావు జోగన్న? బాబు గారి దయ వల్ల మనకి ఏ సమస్యలు లేవు. బాబు గారి దయ వల్ల? అదేంటి? అసలు ఆయన కనుక లేకపోతే తెలుగు ప్రజలంతా ఇప్పటిదాకా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటా ఆ పొగతో ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఎన్ని కష్టాలు పడేవాళ్ళు జోగన్న. అవునా? అవును జోగన్న. తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం కొద్దీ ఆయన తెలుగోడిగా పుట్టి మనకి ఎంత మేలు చేస్తున్నాడనా. ఎల్లో మీడియాను మించి ఎలివేషన్లు ఎత్తున్నా. అంతగా ఏం చేశారు బాబు గారు? గ్యాస్ సిలిండర్లు కనిపెట్టి వాటి మీద ఎట్టా వంట చేసుకోవాలి అని నేర్పించింది ఆయనే. తెలీదా నీకా? అవునా? అవునా అలా అని ఎన్నిసార్లు ఆశ్చర్యపోతావు జోగన్న? నా మాట మీద నమ్మకం లేకపోతే ఆయన ఏం చెప్తున్నాడు ఈనో. దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. గ్యాస్ సిలిండర్లు కూడా ఆయన ఖాతాలోనే వేసేసుకున్నారా? సరిపోయింది. సరే ఇంక నువ్వు ఆఫీస్కి వచ్చాయి. జోగన్న, ఏంటి? నువ్వు నాగిని సినిమా చూసా? ఎప్పుడో చిన్నప్పుడు చూసానులే. అనా నిజంగా పాములు పగపడతాయి? ఏమో నాకు తెలదు కాసు. మనం వేరే ఊరికి పోయినా కూడా అక్కడికి వచ్చి మరి కాటేస్తాయంటనా? వాటికి మనం ఉండే అడ్రస్ ఎట్ట తెలుస్తుందనా? ఆ ఊళ్ళో పోస్ట్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి వచ్చేస్తాయి. పోయా నీ చచ్చిపోసి నువ్వును తింటున్నావు. అది కాదనా, ఇప్పుడు నాదస్వరం ఊదితే నిజంగా పాములు వస్తాయా? ఓ పాలు ఊది చూడు, వస్తాయి లేదు నీకే తెలుస్తుంది. ఊదేనా? వచ్చిందా పాము? పాము రాలేదు కానీ పక్కింటి ఆయన వచ్చి ఏంది ఈ గోళ అని తిట్టకుండా తిట్టేసిపోయాడు. తిట్టకపోతేనేమో తింగర పనులు చేస్తావు, తిడితేనేమో లైవ్ లో తిట్టబాకన్నా అంటూ ఆఫీస్కి వచ్చి బోర్మంటావు. ఏంటి తిరకాసనియా ఈ పనులు? ఎటల గాండ్రి కప్పలా సూత్రా నడే. వస్తున్నానా? ఎందుకంత పాపం నీకా? అంచేత నాను చెప్పొచ్చేది ఏంటంటే, మన మట్టుకు మనం కళ్ళు చెవులు నోరు మూసుకొని చుట్టూ గిరిగూసుకొని బతుకుదామన్నా ఈ రాజకీయ నాయకులు మనల్ని వదిలిపెట్టరండి బాబు. ఏదో రకంగా మనకి సినిమా చూపించేస్తారు. అయ్యి బాబు టైం అయిపోనది. మనం అచ్చట్లు ముచ్చట్లు ఇక్కడతో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇక్కడే కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్.